ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే, మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి. 1985కు పూర్వం మన దేశంలో, ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు, పార్టీషన్ లిస్ట్ అంటే రైతు వారీగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునేవాళ్ళు. ఏ ఆస్తి నాకు వచ్చింది, బి ఆస్తి తమ్ముడికి వచ్చింది, సి ఆస్తి చెల్లికి వచ్చిందని. దాన్ని 1985 వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మ్యూటేషన్ జరిగినాయి. పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, వీళ్ళైతే టౌన్ సర్వేలు ఎంటర్ అయిపోయినాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నారంటే, వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళటండి సెక్షన్ 6 కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఉన్న ఆధారంగా. 7 ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట, మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏ అని ఆయన ఓనరు, పట్టదారు పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు, లేకపోతే ఎన్కంప్లైంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట. వేసి ప్రజలందరూ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట, ఈ ఆస్తి నాది అని.